హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాణం కిచెన్. ఈరోజు రాణం కిచెన్లో అయితే నేను హెల్త్కి ఉపయోగపడే లడ్డు ప్రిపేర్ చేశాను. ఈ లడ్డు అయితే అసలు పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ హెల్త్కి అయితే చాలా మంచిది. ఈ లడ్డు కోసం ముందుగా ఒక వెడల్పాటి ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని పెట్టుకొని, ప్యాన్ హీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒక హాఫ్ కప్ వరకు పల్లీలు వేసుకొని, ఈ పల్లీల్ని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా బాగా వేయించాలి. ఇట్లా పల్లీల్ని ఇట్లా రౌండ్గా కదుపుకుంటూ బాండీతోటి ఇట్లాగా కదుపుతూ ఉంటే పల్లీలు బాగా వేగుతాయి. ఇట్లా పల్లీలు బాగా వేగిపోయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి వేసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని నెయ్యి బాగా కరిగిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే పల్లీలు వేసుకున్నామో అదే కప్పుతోటి ఒక హాఫ్ కప్ వరకు రాగి పిండిని వేసుకోవాలి. ఈ రాగి పిండిని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని రాగి పిండిని కూడా ఇట్లానే వేయించాలి. ఇలా రాగి పిండి బాగా ఇట్లాగా వేగుతున్నప్పుడు ఇప్పుడు అదే కప్పుతోటి ఒక కప్పు నువ్వుల్ని కూడా ఈ రాగి పిండిలోకి వేసేసుకోవాలి. వేసుకొని రాగి పిండిని నువ్వుల్ని కలిపి ఇట్లా బాగా వేయించుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొనే వీటిని కూడా ఇట్లాగా బాగా వేయించుకోవాలి. ఇలా రాగి పిండి నువ్వులు ఇలా బాగా కలిసిపోయి బాగా వేగిపోయిన తర్వాత చూసారు కదా, ఇట్లా బాగా వేగిపోయినాయి, రెండు కలిసిపోయినాయి కూడా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని ప్యాన్ పక్కకు దించుకొని వీటిని కూడా ఇలాగా మధ్య మధ్యలో ఇట్లా కదుపుతూ ఉంటే చల్లగా అయిపోతాయి. ఇలా బాగా చల్లారనివ్వాలి నువ్వుల్ని రాగి పిండిని కూడా. ఇప్పుడు ఈ పల్లీలకి పైన ఇట్లా నలుపుతూ ఉంటే పొట్టు వచ్చేస్తుంది. పొట్టంతా తీసేసి వేరే ఒక గిన్నెలోకి వేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సర్ జార్ తీసుకొని దానిలోకి పల్లీలు వేసుకొని పల్లీల్ని కొంచెం కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇట్లాగా గ్రైండ్ చేసుకొని పక్కకు తీసుకొని పెట్టుకొని ఇదే మిక్సీ జార్లోకి నువ్వుల్ని రాగి పిండిని అదే కప్పుతోటి ఒక కప్పు బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసుకొని ఒక 4 ఎలైచీ కూడా వేసుకొని మొత్తం అంతా ఇలాగ గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు అదే ప్యాన్లోకి వేసుకొని ఇప్పుడు మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పల్లీలను కూడా వేసేసుకొని పల్లీలు నువ్వులు రాగిపిండి ఇలా బాగా కలిసేలాగా చేత్తో ఇలా బాగా కలుపుకోవాలి. మొత్తం అంతా ఇలా చేతికి నెయ్యి రాసుకొని రౌండ్గా లడ్డూలాగా చుట్టుకోవాలి. మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు ఇట్లా లడ్డు చేసుకొని ఇట్లా చేసుకొని పెట్టుకోవాలి. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ రోజుకి ఒక్కటి తింటే 2 తింటారు, అంత బాగుంటాయి ఈ లడ్డూలు. అసలు ఎదిగే పిల్లలకైతే చాలా మంచిది ఈ లడ్డు. రాగిపిండి లడ్డు అంటే పిల్లలు తినరు ఇష్టంగా. మనం పల్లీలు కూడా వేసాం కదా, తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ ఉంటుంది పల్లీ కూడా. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎట్లా ఉందో కామెంట్ సెక్షన్లో పెట్టండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరన్నా ఛానల్ చూస్తే రాణమ్మ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.